హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఏం లేదండి, మాకు కాలేజ్ లాస్ట్ డేస్లో ఇంటర్న్షిప్ అనేది కండక్ట్ చేశారు. అయితే మేము ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక పెద్ద కంపెనీ, కాకినాడలో పెద్ద కంపెనీ అన్నమాట, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్స్. మేము అందులో జాయిన్ అయ్యాము. వెళ్ళి స్టార్టింగ్ డే అయితే అక్కడ వాళ్ళ సార్స్ అందరూ వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చారు. తర్వాత మేము వాళ్ళకి ఇంట్రడ్యూస్ అయ్యామన్నమాట. ఆ తర్వాత 2 to 3 days క్లాసెస్ జరిగినాయి. తర్వాత ఒకసారి మమ్మల్ని అది థియరీ పార్ట్లో చెప్పారు కదా, అదంతా ఒకసారి చూపిస్తాము అని చెప్పి తీసుకువెళ్తున్నారనమాట సారు. యాక్చువల్లీ సార్స్ మాకు చెప్పినప్పుడు మేము చాలా ఎగ్జైట్ అయ్యామన్నమాట. అంటే ఎప్పుడు చూడలేదు కదా అలాంటివి, చూడడానికి కొంచెం ఎగ్జైట్ అయ్యాం. మా ఎగ్జైట్మెంట్కి తగ్గట్టుగానే అక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్ కాకినాడలో ఉందని ఇక్కడికి వచ్చేంత వరకు తెలియలేదు మాకు. అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ అవన్నీ ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం కొత్తగా అనిపించింది అనమాట, డిఫరెంట్గా చూసాం. ఇంకా చాలాసేపు అయితే అయ్యింది మేము స్టార్ట్ అయ్యి. సార్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మేము అవన్నీ చూస్తూ వింటూ చాలా దూరం అయితే నడిచి వచ్చేసాము. ఇంకా అందరం టైర్డ్ అయ్యాము. సార్ ఒక పక్కన కూర్చున్నారు, మేము ఒక దగ్గర ఉన్నాము. చూసారా వీళ్ళు రెస్ట్ తీసుకోమంటే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అంతే అండి, మనం ఎక్కడికి వచ్చినా మన ఫ్రెండ్స్ మారరు, అలానే ఉంటారు. మా వాళ్ళు ఏమాత్రం తగ్గట్లేదు. సీ పోర్ట్ను మొత్తం బంధించేయాలనుకున్నారో ఏమో ఫోన్లో. అలా చూడండి సీ ఎంత బాగుందో. మనం బీచ్ అవి చూస్తాం కానీ అలలు కెరటాలు లేని సీన్ అయితే చూడం కదా. సముద్రం కూడా పరుగులు తీయకుండా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ పెద్ద పెద్ద డబ్బాలు కనబడుతున్నాయి కదా, ఈ లిక్విడ్ కంటైనర్స్. చాలా పవర్ఫుల్ లిక్విడ్స్ అన్ని ఇందులో స్టోర్ చేస్తారు. అలా చూడండి అక్కడ మా ఫ్రెండ్ ఏం చేస్తుందో కుదురుగా ఉండకుండా. దానికి మళ్ళీ మా ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళు అనమాట సెటైర్స్ వేస్తున్నారు. అది చాలా ఆనందంగా సంతోషంగా జరిగింది మా ఇంటర్న్షిప్. మేము అక్కడ ఇంటర్న్షిప్ అంటే చదువుకోవడానికి వెళ్ళడం కన్నా ఎక్కువ ఎంజాయ్ చేసిందే ఎక్కువ అక్కడ. ఇందాక పెద్ద కంటైనర్స్ చూపించా కదా, దానికి సంబంధించినవి చిన్న కంటైనర్స్ కూడా. ఈ బ్రిడ్జ్ దగ్గర షిప్ అనేది ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత అది తెచ్చిన లిక్విడ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటారన్నమాట, ఈ చిన్న కంటైనర్స్ నుంచి పెద్ద కంటైనర్స్కి. ఇంకా అలా అన్నీ చూస్తూ షిప్స్ దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్ని సారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ మమ్మల్ని క్వశ్చన్ చేశారు, ఏమర్థమైంది అని చెప్పి. అందులో షిప్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. అప్పుడు మా వాళ్ళ యాక్టింగ్ చూడండి. చూసారా మా వాళ్ళ యాక్టింగ్ అయితే తిరగదీస్తారు కదా. ఎలాగోలాగా కష్టపడి ఆన్సర్ అయితే చెప్పేశారు. ఇప్పుడు సారు మిగిలిన టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మాకు. పోర్ట్ ప్లేసెస్లో షిప్స్ని వెజల్స్ అంటారు. ఇవన్నీ ఇంపోర్ట్ చేయడానికి వచ్చాయి. చాలా అంటే చాలా వెజల్స్ వచ్చాయి. ఈ గ్రీన్ వెజల్ అయితే ఇప్పుడే వచ్చింది ఇంపోర్ట్ చేయడానికి. ఇంకా ఇక్కడ కంటైనర్స్ ఉన్నారు చూడండి పెద్ద పెద్దవి, ఈ అల్యూమినియం స్టోర్ చేస్తారంట. ఇంకా అలా వచ్చేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళామన్నమాట. అంటే అది ఇందాక నా పర్మిషన్ లెటర్ తీసుకున్నాం ఆ ప్లేస్ విజిట్ చేయడానికి. ఈ రోజుకి కొన్ని ప్లేసెస్కే వెళ్ళాము, ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.